హైదరాబాద్ బంజారా హిల్స్ లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు ఆసుపత్రి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ పెట్టుబడుల పేరుతో వైద్యులకే కుచ్చుటోపీ పెట్టిన మోసం వెలుగు చూసింది. 14 మంది వైద్యుల నుంచి 38 కోట్లకు పైగా వసూలు చేసినట్లు గుర్తించారు. రైట్, డాక్టర్ వేణుగోపాల్ పెట్టుబడుల పేరుతో వైద్యులకే కుచ్చుటోపీ పెట్టిన మోసం అయితే వెలుగు చూసింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సిరి అయితే హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఇప్పుడు ఒక సంచలన ఆరోపణ అయితే బయటకు వస్తున్నాయి. ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో సీనియర్ డాక్టర్లను నమ్మించి కోట్ల రూపాయల మోసం చేశారంటూ కూడా ఆసుపత్రి మాజీ ఎండీ పైన తీవ్ర ఆరోపణలతో కేసు కూడా నమోదైంది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన వారు మొత్తం ఏకంగా 14 మంది సీనియర్ డాక్టర్లు, ప్లాస్టిక్ సర్జన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. డాక్టర్ల ఆరోపణల ప్రకారంగా 2014-15 మధ్యలో ఏదైతే ఆసుపత్రి ఈక్విటీ పేరిట భారీ లాభాలను ఆశ చూపించి వారి నుంచి పెట్టుబడులు కూడా పెట్టించారంటూ కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా డాక్టర్ల నుంచి సుమారుగా 100 కోట్ల మేర నిధులు సమీకరించారంటూ కూడా ఫిర్యాదు చేసినారు. దీంట్లో 14 మంది డాక్టర్ల పెట్టుబడి పేరుతో 38 కోట్లకు పైగా ఉందని కూడా చెప్తున్నారు. లాభాలు ఇవ్వాల్సిన సమయంలో ఖాతాల నుంచి నష్టాలు చూపుతూ తమను ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా మభ్య పెట్టారంటూ కూడా డాక్టర్లు ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక రోగుల సంఖ్య బాగానే ఉన్నా నష్టాలంటూ లెక్కలు చూపించారంటూ కూడా కోవిడ్ సమయంలో కూడా రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేశారంటూ కూడా ఆ యొక్క కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఆరోపణలు కూడా ఈ యొక్క ఫిర్యాదుల మొత్తం కూడా ఆరోపణలు చేస్తూ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆసుపత్రి ఆదాయాన్ని రియల్ ఎస్టేట్, బంగారం, ఆభరణాలకు మళ్లించారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. నిధులు దారి మళ్లించారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తారు. ఈ మోసంలో మొత్తం చూసుకుంటే కనుక మాజీ ఎండితో పాటు అతని సోదరుడి పాత్ర కూడా ఉందంటూ కూడా ఫిర్యాదు స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఈ విషయం పైన సిసిఎస్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఐపీసీ 406, 409, అయితే 477A, 120B సెక్షన్ల కింద ఆ కేసును అయితే నమోదు చేశారు. దీనిపైన మొత్తం సమగ్ర విచారణ జరిపి దీనిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. సిద్దిపేటలో